అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. హలో యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఒక్క నెలలో ఎన్ని కిలోల బరువు తగ్గొచ్చు? అసలు ఈ క్వశ్చన్ అడగటం కూడా నాకు నచ్చలేదు. ఎందుకనంటే ఒక నెలలో ఎన్ని కిలోల బరువు తగ్గొచ్చు అనేది మీరు ఒక డైటీషియన్ని కావచ్చు, న్యూట్రిషనిస్ట్ కావచ్చు, లేకపోతే డాక్టర్ని కన్సల్ట్ అవుతేనే మన బాడీని బట్టి మనం ఎంత బరువు తగ్గాలనే చెప్తాం. మనం ఎక్కడో ఇన్ఫ్లుయెన్సెస్ని చూసేసుకొని లేదంటే టీవీస్లో యాడ్ చూసేసి అండ్ మనం సెల్ఫ్గా చేసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ డిసీజెస్ అనేవి వస్తాయి తప్ప మనం మాత్రం వెయిట్ అనేది తగ్గదు అనేది నాకు అర్థమైంది. సో ఈ విషయం గురించి మాట్లాడటానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయ్య గారు. మాట్లాడేద్దాం. హాయ్ మేడం, నమస్తే. సో అంటే ఇప్పుడు ఇలా చెప్పగానే నువ్వెవరు అమ్మ మాకు చెప్పడానికి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో యాక్చువల్గా ఏంటంటే నాకు పర్సనల్లీ నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను అంటే వినటం జరిగింది. ఏదో చూసేసి తెచ్చుకొని తర్వాత అది సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇలా జరగడం. సో నిజంగానే ఒక పర్సన్ బరువు తగ్గాలి అని అంటే దట్టు ఒక నెలలో ఇలాంటి క్వశ్చన్స్ మార్క్స్ పెట్టుకోవచ్చా? సో అసలు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మా వ్యూవర్స్కి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ మేడం. ఎస్, సో వెయిట్ లాస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ టాపిక్ అండి. మీరు అన్నట్టు కంటిన్యూగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది తినొచ్చా, వెయిట్ లాస్కి ఇది చేయొచ్చా, ఇది పర్టికులర్ పాయింట్లో నీళ్ళు ఇన్ని తాగొచ్చా మేడం, ఇన్ని తాగొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే జోక్ అని కాదు, బట్ ఆ వెయిట్ ఒబేసిటీ గురించి చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో వెయిట్ లాస్ అనగానే మీరు అన్నట్టు వాటర్ ఇంత తాగాలి ఇవన్నీ అడుగుతారు. బట్ మీరు ఎందుకంత బరువు పెరిగారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు తెలుస్తుంది. ఏమేమి మిస్టేక్స్ చేస్తారో మీకు తెలిసిపోతుంది. సో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే ఇట్స్ అ వెరీ హెల్దీ వే అనమాట. సో బరువు ఇప్పుడు ఒక్క నెలలో నేను ఎన్ని కేజీలు తగ్గాలి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అ పర్టికులర్ పర్సన్. సో ఇప్పుడు ఎవ్వరు వచ్చినా కానీ కూడా కంపల్సరీ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మేడం నేను అన్నీ చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను, నెలకి ఎన్ని కేజీలు బరువు తగ్గుతానని అంటారు. సో దట్ ఈస్ ఇట్స్ లైక్ ఐ కాంట్ టెల్ యూ, బికాజ్ ఏంటంటే ఈ పర్సన్ నార్మల్గా ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతున్నా ఒక పర్సన్ ఎంత తగ్గాలి నేను ఎంత తగ్గిపోతాను అని అంటారు. సో దట్ ఈస్ నాట్ అ రైట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మనం చూసుకున్నట్టు అయితే ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చినప్పుడు విల్ అనలైజ్ అనమాట. వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ బాడీ కాంపోజిషన్ ఏంటి. మనం బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని. ఎందుకంటే ఒక బాడీ కంపోజిషన్ అనాలిసిస్ మనం తీసుకున్నట్టు అయితే అందులో వెయిట్ వస్తుంది, హైట్ ఆబ్వియస్లీ మనం ఎంటర్ చేస్తాం కాబట్టి హైట్, వెయిట్, వాళ్ళ బాడీ వాటర్ పర్సంటేజ్, వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ అగైన్ 2 టైప్స్ ఉంటుంది. 2 టైప్స్ ఏంటి? నార్మల్ బాడీ ఫ్యాట్ అంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు, స్కిన్ కింద ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. ఆ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది. అండ్ ఇంకొకటి విజరల్ ఫ్యాట్ ఇండెక్స్ అంటాం. ఇది మనకి హార్ట్, లివర్, కిడ్నీస్ ఇలా వైటల్ ఆర్గన్స్ చుట్టూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎంత ఉందని మనం అనాలిసిస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళ మజిల్ ఎంత ఉంది, బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంది, వాళ్ళ బాడీ ఏజ్ ఎంత, ఇప్పుడున్న ఏజ్ ఎంత, వాళ్ళ బాడీ యొక్క ఆర్గన్ బయోలాజికల్ ఏజ్ ఎంత చూపిస్తుంది. సో ఇలాంటివన్నీ మనం ఒక బాడీ కంపోజిషన్ అనాలిసిస్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇలా బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ని వాళ్ళ హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ ఆ పర్సన్ యొక్క ఎగ్జాంపుల్ ఈ మధ్య చాలామందికి హైపోథైరాయిడిజం ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెటబాలిజం డౌన్ ఉంటుంది, మెటబాలిజం చాలా స్లోగా వర్క్ అవుతుంది. మెటబాలిజం డౌన్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అంత తొందర అవ్వదు అనమాట. సో చాలా మట్టికి హైపోథైరాయిడిజం కండిషన్ ఉన్న పేషెంట్స్ వచ్చినప్పుడు నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే ఈ హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్ తక్కువగా బరువు తగ్గుతారు. ఓకే. సో నార్మల్ పర్సన్ సేమ్ అదే డైట్. బికాజ్ చాలామంది అంటే నేను కౌన్సిలింగ్ చేసిన వాళ్ళల్లో హస్బెండ్ వైఫ్ ఇద్దరు వస్తారు కన్సల్టేషన్కి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే ఇంట్లో ఉంటారు కాబట్టి కొన్ని క్యాలరీ డిఫరెన్స్ తోటి డైట్ ప్లాన్ అనేది చేసిస్తాం. సో మేడం మా హస్బెండ్ కన్నా నేను ఇంకా బాగా చేస్తున్నాను, మా హస్బెండ్ ఒక్కొక్కసారి కొంచెం చాక్లెట్ అది ఇది తింటారు, బట్ నేను చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాను, మీరు చెప్పినవన్నీ చేస్తున్నాను, మా హస్బెండ్ తొందరగా బరువు తగ్గుతున్నారు, నేను ఎందుకు తగ్గట్లేదు? దిస్ ఇస్ అ క్వశ్చన్ అన్నమాట. దెన్ ఐ మేడ్ హర్ సిట్ అండర్స్టాండ్ దాట్ మీ మెటబాలిజం వేరే, యువర్ హస్బెండ్ మెటబాలిజం ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ ద రీజన్ మీకు ఆ డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది ఉందని. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక పర్టికులర్ పర్సన్ని మనం డీటెయిల్గా కన్సల్టేషన్ చేసి అనలైజ్ చేసి, ఓన్లీ హైపోథైరాయిడిజమే కాదు ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి, షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే హిమోగ్లోబిన్ కౌంట్స్ తక్కువ ఉన్నా, వైటమిన్ డి తక్కువ ఉన్నా, వైటమిన్ B12 తక్కువ ఉన్నా. సో ఇప్పుడు ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చారు,
వైటమిన్ డి తక్కువ ఉంది, మళ్ళీ దాని తర్వాత వైటమిన్ B12 తక్కువ ఉంది, సో డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి, హిమోగ్లోబిన్ కౌంట్ కూడా 7 or 8 ఉంది. సో ఇలా ఇవన్నీ అనాలిసిస్, ఇవన్నీ నాకు రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొచ్చి చూపించినప్పుడు ఐ విల్ నెవర్ ఆస్క్ దట్ పర్సన్ టు గో ఫర్ ద వెయిట్ లాస్. ఓకే. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ కన్నా ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్. 7 ఉందంటే చాలా, అంటే కళ్ళు తిరగడం ఇవన్నీ వాట్ ఈస్ షీస్ కంప్లైనింగ్, బరువు ఎక్కువ పెరిగిపోతున్నారని ఇంకా తక్కువ తింటున్నారు. అలా అని మనకి వచ్చే బేసిక్ న్యూట్రియంట్స్ని కూడా మీరు ఆపేస్తున్నారు డైట్లో. సో ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే వెయిట్ లాస్, ఎస్ బరువు తగ్గాలి, లైఫ్ స్టైల్ అన్నీ కరెక్ట్గా చేసుకొని బరువు మెయింటైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంటే. దానికన్నా ఇంపార్టెంట్ ఇది న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు తీసుకునే డైట్ మీ బాడీకి కరెక్ట్గా అందుతుందా లేదా, మీరు తీసుకునే క్యాలరీస్ సరిపోతున్నాయా లేదా. సో ఇలా కొన్ని చేంజెస్ చేసుకుంటూ మనం కరెక్ట్గా ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ చేసామనుకోండి, ఒక నెలలో 2 లేదా 3 కేజీలు తగ్గొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ, అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉన్నారు, 100 and above ఉందనుకోండి, ఎక్కువ మట్టుకి వాటర్ లాస్ తొందరగా అవుతుంది, వాళ్ళు తొందరగా ఎక్కువ కేజీస్ తగ్గినట్టు కనిపిస్తుంది అనమాట. బట్ అది ఫ్యాట్ కాదు, అంటే ఇట్స్ లైక్ ఓవరాల్ అనమాట, నాట్ ఓన్లీ పర్టికులర్. ఒక హెల్దీ వెయిట్ లాస్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే యువర్ ఎనర్జీ లెవెల్స్ షుడ్ నాట్ డిక్రీజ్. ఎనర్జీ లెవెల్స్, మీరు డైట్ చేస్తున్నారు కానీ మీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ తగ్గట్లేదు అనమాట, అది ఒక హెల్దీ వెయిట్ లాస్కి ఇండికేషన్ అనమాట. అండ్ ఇంకొకటి మీకు ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది అండ్ మజిల్ గెయిన్ అవుతుంది, రైట్. దీంతో పాటు కొంచెం మజిల్, అంటే వెరీ లిటిల్ క్వాంటిటీ ఆఫ్ మజిల్ అనేది తగ్గుతుంది. సో ఫ్యాట్ ఇంకా మజిల్ 2 కంపేర్ చేసుకుంటే ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, మజిల్ లాస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఓవరాల్గా వాటర్ కంటెంట్ కానీ ఇంకా మిగతావన్నీ పారామీటర్స్ అన్నీ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విజరల్ ఫ్యాట్ తగ్గిపోవాలి, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, ఎప్పుడే కానీ నీరసం అలసట ఉండకూడదు. ఎప్పుడు ఏది చెప్పినా కానీ కూడా లేదు నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను, నా వల్ల కాదు, నేను చేయలేను. బికాజ్ దిస్ ఇస్ కంప్లైంట్ సో మెనీ పీపుల్ డూ. ఇప్పుడు ఏదన్నా వర్క్ చేస్తారని, మేడం నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను, నేను తర్వాత చేస్తాను. వెయిట్ లాస్ డైట్లో ఉన్నారంటే అర్థం ఏంటి? ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు ఈట్ హెల్దీ అండ్ బీ హెల్దీ, జస్ట్ చేంజింగ్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు అలాగే లైఫ్ లాంగ్ అంతా నేను ఎక్కడికి వెళ్ళకుండా నేను డైట్లో ఉన్నానని స్టిక్ అవ్వలేం కదా. సో ఇట్స్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనమాట. ఈ లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఏం అవసరం ఉండదు. అండ్ రీసెంట్గా ఒక క్లయింట్ చెప్పారు ఏంటంటే నేను ఏది ఫాలో అవ్వను మేడం, నాకు ఏది వద్దు, ఒక్కటే టిప్ చెప్పండి అని అన్నారు. మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారని అడిగాను. మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అవన్నీ ఆపేయండి, షుగర్స్ అస్సలు తీసుకోకండి. షుగర్స్ ఆపేశారు, జంక్ ఫుడ్స్ ఏవి, ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యాక్డ్. మనం జనరల్లీ ఏమనుకుంటాం, టెట్రా ప్యాక్స్ వస్తాయి కదా, ఒక్కొక్కసారి ఇవి హెల్దీ అనుకుంటాం, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బటర్ మిల్క్ ఏది తీసుకున్నా కానీ, ఇప్పుడు ఓఆర్ఎస్ఎల్ అని కూడా వస్తుంది, దాంట్లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది. ఓఆర్ఎస్ అంటాము, షుగర్స్ ఎక్కువ ఉంటాయి. బేసికల్లీ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం చూసుకున్నట్టు అయితే ఎలక్ట్రోలైట్ పౌడర్ అని ఉంటుంది చూడండి, అది హెల్దీ అనమాట. సాల్ట్స్, షుగర్స్ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది, అది ఎవరైతే డయేరియా ఇలాంటి కండిషన్స్ ఉన్నారో. బట్ చాలామంది ఏంటంటే నాకు ఎనర్జీ లేదు అని వెయిట్ లాస్ డైట్స్ వాడతారు అండ్ ఈ ఓఆర్ఎస్ఎల్ ఇలాంటివన్నీ తీసుకుంటారు. దిస్ ఇస్ అ మిస్టేక్స్ అనమాట. సో ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యాక్డ్, బయట నుంచి ఏది వచ్చినా యూ షుడ్ నాట్ టేక్. షుగర్స్ ఆపేసింది, ఇది ఆపేసింది, జస్ట్ 3 monthsలో నథింగ్ షీ డిడ్, జస్ట్ షీ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్. 3-4 kgs తగ్గింది. 1 monthలో ఒక 2 kgs తగ్గింది. అప్రాక్సిమేట్లీ అప్ అండ్ డౌన్ అవుతుంది ఎప్పుడే కానీ. వెయిట్ లాస్ జర్నీ ఇలా ఉండదు, ఇట్స్ లైక్ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఎప్పుడే కానీ. నేను ఇది చేశాను నాకు వెయిట్ లాస్ అయ్యింది అని అదే చేస్తూ ఉంటారు. మళ్ళీ లేదు ఇది కొంచెం ఇది చేశాను దానివల్ల నా వెయిట్ ఇంక్రీజ్ అయింది. సో ఇట్స్ కంప్లీట్లీ నార్మల్, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా కంప్లీట్లీ నార్మల్. బట్ మన ఆ గ్రాఫ్ అనేది ఇలా ఎప్పుడు ఉండదండి. సో ఇట్ విల్ గో అప్ అండ్ డౌన్స్. మన లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ టోటలీ నార్మల్. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక నార్మల్ పర్సన్ జనరల్ క్వశ్చన్ నన్ను అడిగితే ఒక 1 monthలో 2 kgs or 3 kgs ఈజ్ హెల్దీ, నాట్ మోర్ దాన్ దట్. మీరు ఒక 1 monthలో 10 kgs తగ్గాలంటే తగ్గొచ్చు, ఎందుకంటే ఎన్నో ఫ్యాట్ డైట్స్ ఉన్నాయి. ఫ్యాట్ డైట్స్ వాడి మీరు బరువు తగ్గొచ్చు, మళ్ళీ యూ విల్ గెయిన్ బ్యాక్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, ఒక్క నెలలో 2-3 కిలోలు మాత్రమే ఇది హెల్దీగా తగ్గడం అంటారు. అంతకుమించి ఎక్కువ అంటే మాత్రం సంథింగ్ మీరు మీ బాడీని రిస్క్లో పెడుతున్నారని అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.